హాయ్ అండి. ఈరోజైతే ఒక పెద్ద పని పెట్టుకున్నానండి. ఆ పని కోసం అనమాట లేడీస్ హెయిర్ స్టైల్, ఎవర్ గ్రీన్ హెయిర్ స్టైల్ అనేది వేసేసుకొని రెడీ అయిపోయాయి అనమాట. ఏంటా పెద్ద పని అంటే అక్వేరియం క్లీనింగ్ అండి. 1.5 month అవుతుంది అనమాట క్లీన్ చేయక. మొన్న అయితే మేము తిరుపతి, అరుణాచల్ వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ కొత్త నీళ్ళు ఉంటే ఫిష్ లో చనిపోతాయేమో, మళ్ళీ 1 week పైనే ఉండట్లేదు కదా అని చెప్పేసి క్లీనింగ్ అయితే చేయలేదు. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. అక్వేరియం మీలో ఎవరైనా పెంచుతున్నారండి, ఫిష్లు ఎలా ఉంటున్నాయి, ఎలా ఎదుగుతున్నాయి అనేది నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే అక్వేరియంలో ఫిష్లు పెంచబట్టి 6 years అవుతుందండి. చాలా బాగుందనమాట. ఫస్ట్లోనైతే ఫిష్లు బాగా చనిపోతా అలా ఉండేయండి తెలియక. ఇప్పుడైతే 1.5 year 2 years అవుతుందండి. ఫిష్లు అయితే సెటిల్డ్గా ఉన్నాయి అనమాట. మేము తెచ్చి వేసినప్పుడు చిన్న చిన్న పిల్లలండి. ఇప్పుడైతే కొంచెం పెరిగిపోయినాయి అనమాట. మేము మొత్తం 9 వేసాము అక్వేరియంలో. అయితే ఇప్పుడు 7 వరకు ఉన్నాయండి. ఒక 2 అయితే చనిపోయినాయి, వేసిన స్టార్టింగ్ లోనే చనిపోయినాయి. అవి కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత చనిపోయేసరిగా కొంచెం బాధేసింది. ఇంకా వేరే అయితే ఏం వేయలేదు. కొత్త ఫిష్లు వేస్తుంటే పాత ఏంటంటే పొడుచుకొని చనిపోతున్నాయి అనమాట. వాటికి నచ్చట్లేదు, కొత్త వాటికి నచ్చట్లేదు. అందువల్ల ఏంటంటే ఇంకా కొత్త ఏం వేయలేదన్నమాట. బాగా నాచు పట్టేస్తుందండి. ఈ మధ్యలో ఏంటంటే ఆక్సిజన్ మిషన్ కూడా పని చేయలేదన్నమాట. ఇంకా కొత్తది తేటం ఎందుకులేని తేలేదు. ఇప్పుడు అది క్లీనింగ్ చేయాలి. పని చేయకపోతే కనుక కొత్త ఆక్సిజన్ మిషన్ తేవాలి. మేము 6 years నుంచి పెంచుతున్నామని చెప్పాం కదా. ఆక్సిజన్ మిషన్ అయితే మేము పెంచిన స్టార్టింగ్ లో అయితే 150 ఉండేది. ఇప్పుడైతే 450కి వెళ్ళిపోయిందండి కాస్ట్. అంటే రేట్లు పెరుగుతూ ఉన్నాయంటానికి ఇదొక ఉదాహరణ అనమాట. అయితే ఒకసారి అక్వేరియంలోకి ఆక్సిజన్ మిషన్ తీసుకున్నామంటే 6 months to 8 months వస్తుంది. లోపల స్పాంజీ ఉంటుంది, అదైతే ఎక్కువగా పాడైపోతూ ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాగా నేను ఏదైనా పనులు చేస్తుంటే మా పిల్లలు అయితే డిస్టర్బ్ చేయరండి. వాళ్ళు కూడా కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటారు. నాకు 2 మగపిల్లలు అనమాట. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నేను వీడియో చేస్తూ ఉంటే నాకు వీడియో కనిపించేలాగా నేను చేస్తుంటే పైన కనిపించకుండా ఉండే సామాన్లు కానీ ఏమన్నా తీసుకురమ్మన్నా కానీ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. చూసారా, ఇలాగ గోళీలు కూడా అక్వేరియంలో పడేస్తారండి. మేము ఉండేది వైజాగ్ లో. మేము మంత్లో ఒక్కసారైనా బీచ్కి వెళ్తాము. బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్లో కనిపించినవి అన్ని తీసుకొచ్చి దీనిలో పడేస్తారండి. అలా వేయకూడదు అన్నా కానీ వినరు. ఒక్కొక్కసారి అయితే గోమతి చక్రాలు లాంటివి కూడా దొరుకుతాయి అనమాట. వాటిలో అన్ని తెచ్చినవి అన్ని ఒక చిన్న చిన్న డబ్బాలు లాంటివి తీసుకెళ్తారు. ఫస్ట్ నుంచి తీసుకొని వెళ్తారు అక్కడ ఇసుకలో ఆడటానికి. అలా ఏమన్నా దొరికినవి తీసుకొచ్చిన తర్వాత ముందు బయట పెట్టి సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత వాటిలో ఏమన్నా మంచి ఉంటే చూసి వేయమని చెప్తే అవి వేస్తారనమాట. నేనే చెప్తాను, లేకపోతే ఇంకా తెచ్చినవన్నీ వేయడానికి చూస్తారు. బీచ్ లో ఏంటంటే కొన్నిసార్లు గాజు ముక్కలు కూడా కొట్టుకొచ్చి అవి రాళ్ళులాగా మారిపోతాయి. అవి వేస్తే మళ్ళీ ఫిష్లు ఒక్కొక్కసారి కోసుకొని చనిపోతాయేమో అని చెప్పేసి నేను అలాంటివి అయితే వేయనించను. ఫస్ట్ అక్కడ నుంచి తెచ్చినవన్నీ ఒకసారి నేను అబ్జర్వ్ చేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత వేయనిస్తాను అనమాట. ఇప్పుడైతే మొత్తం బయట పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే గ్లాస్ క్లీన్ చేసుకుంటున్నాను. గ్లాస్ అయితే బాగా గారి పట్టేసింది. ఒక 4-5 సార్లు అయితే తోమేసి ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టి ఇంకా కొంచెం నానిద్దేమో ఇంకేమైనా ఉంటే డస్ట్ లాస్ట్ లో కడుగుదామని అయితే చూస్తున్నాను అనమాట. ఫిష్లు ఇంట్లో ఉన్న మనుషులకి ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతాయండి. ఫిష్లు కూడా మనలో మనుషుల్లాగానే అనమాట. మనలాగా మనుషుల్లాగానే అవి బిహేవ్ చేస్తాయి. అవి పెంచే వాళ్ళకి తెలుస్తుందండి చాలా వరకు. మీలో ఎవరికైనా అక్వేరియం ఉంటే మీరు కూడా ఇలాగే మీ ఫిష్లతో అనుభవం ఉందా లేదో నాకు చెప్పండి. నాకైతే మా ఫిష్లు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా మనసు బాగోపోయినా కానీ ఇంట్లో ఒంటరిగా అనిపించిన పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 4:30కి అలా వస్తారు కదా. అప్పటి వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా నాకు ఒంటరిగా అనిపించినా కానీ ఫిష్ల దగ్గర పోయి కూర్చొని చిన్నపిల్లలాగా వాటితో ఆడుకుంటానండి. అవి కూడా చాలా బాగా మాటలు ఒకటే రావనే గానీ మంచిగా నాతో టైం స్పెండ్ చేస్తాయి అనమాట. అవి మనం ఎటు వెళ్తే అటు వెళ్తాయండి. నేను మా ఫస్ట్ లో అయితే ఫిష్లకి మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ వేసేదాన్ని. అలా వేస్తుంటే ఏంటంటే ఫుడ్ ఎక్కువైపోయా ఏమో తెలియదు కానీ ఫిష్లు ఇబ్బంది పడుతూ ఉన్నాయని అబ్జర్వ్ చేసా. అప్పటి నుంచి అయితే నైట్ పడుకునేటప్పుడు వేస్తానండి. మనమైనా ఒక గంట అరగంట రెస్ట్ తీసుకుంటాం కానీ ఫిష్లు అయితే రెస్ట్ అసలు తీసుకోవండి. మా హస్బెండ్కి వచ్చేసి షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి అనమాట. అంటే ఒక రోజు నైట్ డ్యూటీ, ఒక రోజు మార్నింగ్, ఒక రోజు మధ్యాహ్నం, ఇలాగ షిఫ్ట్ల వైజ్గా ఉంటుంది. నైట్ డ్యూటీ అప్పుడు ఎప్పుడన్నా సడన్ గా ఏదన్నా అలికిడిగా అనిపించి లెగ్సినా కానీ హాల్లో మంచిగా కలర్ఫుల్ గా లైట్ వెలుగుతూ ఫిష్లు తిరుగుతూ ఉంటాయండి. అవి కనిపించేసరికి నాకు ఇంకా ఒంటరిగా ఉండమని అనిపించదు. అవి చూసేసి ఇంక వెళ్ళిపోతాను అనమాట. ఇలాగ ఒక 3-4 సార్లు అయితే నేను ఇలాగ లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఇవి కనిపించేసరికి నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మీకు కూడా ఇలాగా ఉంటుందా? చేపలు అయితే ఇంట్లో పెంచుకోవటం వాస్తురీత్యా కూడా చాలా మంచిదండి. నేను చాలా
చాలా వీడియోస్ చూశాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా చేపలు అంటే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర అయితే చిన్న బావి ఉండేది. బావిలో అప్పుడప్పుడు ఒక్కోటి కనిపిస్తూ ఉండేది. అలాగే తాంబేలు కూడా కనిపించాయండి. తాంబేలు అంటే గుర్తొచ్చింది. ఇందాక నేను ఫిష్ ట్యాంక్లో అది ఏమంటారు గాజుది వేసానండి. గాజుది వేసానమాట. టాటాయిస్ వేస్తే మా చిన్నోడు అంటున్నాడు తాంబేలు కాదమ్మా టాటాయిస్ అనాలని అంటున్నాడు. వాళ్ళు ఇప్పుడు పిల్లలందరూ ఇంక ఇట్లనే మాట్లాడతారు కదని చెప్పేసి నవ్వుకొని వదిలేశాను. మాకు ఇంటి ముందు బావి ఉండేదండి. బావిలో అయితే తాంబేళ్ళు అలాగే ఇలాగే ఫిష్లు అప్పుడప్పుడు వాటర్ మారినప్పుడల్లా వస్తూ ఉండేవి. మరి ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో తెలియదు, కనిపిస్తూ ఉండేవి. అప్పుడు మేము బావిలో నీళ్ళు తోడుకునే వాళ్ళం అనమాట యూజింగ్కి. అప్పుడు వాటిలో చూసి భలే అనిపించేది. తర్వాత మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో చిన్న చూసాను అనమాట. అప్పుడే బ్రెయిన్లో అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి పెంచుకోవాలని. ఇదైతే పెద్ద ఆశయం కాదని చాలా మంది అనుకుంటారు, కానీ ఇంకా నాకైతే అలాగే అనిపించింది ఆ టైంలో. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా పెద్ద బాబు పుట్టినప్పుడు అంత ఆలోచన రాలేదు, ఇంక మర్చిపోయాను. ఎప్పుడైతే మేము మా చిన్న బాబు పుట్టిన 1 yearకి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని ఓన్ హౌస్కి వచ్చామండి. ఆ అపార్ట్మెంట్లోనైతే దగ్గర 3-4 మెంబర్స్ ఇంట్లో అయితే అక్వేరియం ఉంది. వాళ్ళు ఎప్పుడైనా పిలిచినప్పుడు చిన్నోడు చాలా బాగుండేవాడు అనమాట. ముద్దుగా క్యూట్గా ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా మా చిన్నోడిని వాళ్ళ దగ్గర ఇచ్చి పెద్దోడిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళేదాన్ని. అప్పుడైతే వాళ్ళ ఇంటికి మళ్ళీ పిల్లోడిని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూసేదాన్ని అనమాట. అప్పుడు చూడంగా మళ్ళీ నా కోరిక అనేది మళ్ళీ రీఓపెన్ అయ్యిందనమాట. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ కదా కొనుక్కోవాలనుకున్నాను కదా అని చెప్పేసి మా హస్బెండ్ని అడిగితే ఎందుకు అదొక చాకరీ, ఇద్దరు చిన్నపిల్లలే కదా వాళ్ళకి చెయ్యాలి, మళ్ళీ ఇది కూడా చెయ్యాలి, అవి చనిపోతా ఉంటాయి, మళ్ళీ బాధపడాలి, ఎందుకు వద్దు అని అంటేను బతులాడి గిరి ఎప్పటికో కొనిపించుకున్నాను అనమాట. ఎట్లయితే అక్వేరియం కొనిపించుకొని ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 6 years అయితే కంప్లీట్ అవ్వస్తుందండి. కంప్లీట్ అయిపోయింది కూడా. మా చిన్నోడు ఫస్ట్ బర్త్డే అప్పుడు మేము ఓన్ హౌస్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు మా చిన్నోడు ఆగస్టు 12వ తారీఖుకి ఇప్పటికి 7 కంప్లీట్ అయ్యి 8 వచ్చినాయండి. అంటే ఇప్పుడు మేము ఈ అక్వేరియం పెంచబట్టి కూడా 6 కంప్లీట్ అయిపోయి 7 వచ్చినాయి అనమాట. 1 yearకి ఖచ్చితంగా తీసుకున్నాము. అప్పటి నుంచి అయితే ఒక 5 బ్యాచ్లో ఏమో మార్చినట్టున్నాం ఫిష్లు. అంటే వేయటం చనిపోవటం అలా జరుగుతుంది. ఎప్పుడు కూడా చనిపోయినప్పుడు బాధపడే వాళ్ళం తప్ప మళ్ళీ కొత్త ఫిష్లు అయితే వేయకుండా ఉండాలని అయితే అసలు బ్రెయిన్లోకి రానిచ్చలేదండి. ఒకవేళ చనిపోయినాయి అంటే అవి ఎందుకు చనిపోయినాయి అని చెప్పేసి కొంచెం బాధ ఉండేది. అవి తీసేసి మళ్ళీ కొత్తగా ఫిష్లు 1 dayలోనో లేదంటే 2 daysలోనో తీసుకొచ్చి వేసేవాళ్ళం అనమాట. ఇలాగా నాకు ఎంత పని ఉన్నా కానీ పిల్లలు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ నేను ఎవ్రీ 1 monthకి అయితే ఇలా క్లీనింగ్ చేసుకునేదాన్ని. ఆక్సిజన్ మిషన్ ఇలాగ బబుల్స్తో పెట్టుకునేది కాకుండా ఇలాగ మామూలుగా వదిలేయచ్చు. అలా చేస్తే ఏంటంటే ఎక్కువగా డస్ట్ అయిపోయి ఎవ్రీ 15 daysకి కడుక్కోవాలండి అక్వేరియము. ఇలా బబుల్స్ ఉన్నది పెట్టుకుంటే కనుక కొంచెం డస్ట్ తక్కువగా పట్టేసి ఏంటంటే 1 month 1.5 month ఇంకెక్కువ రోజులైనా ఏం ఇబ్బంది ఉండవు అనమాట. వాటికి మనకి కొంచెం టైం తక్కువ ఉంటుంది, పిల్లలు చిన్న పిల్లలు కదా అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఆక్సిజన్ మిషన్ అనేది అలవాటు చేశాను. ఆక్సిజన్ మిషన్ కూడా ఇప్పటికి మేము ఒక 5 times అనేది మార్చుంటాము. ఇదే కొంచెం ఈ ఫిష్లు 1.5 year అవుతుంది అన్నాను కదా మా దగ్గరకు వచ్చి. సెటిల్డ్గా 9 ఫిష్లు వేస్తే 7కి వచ్చినాయి. ఈ 7 ఇలాగే ఉంటున్నాయి. దీనిలో వచ్చేసి 4 షార్క్ ఫిష్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏంజల్ ఫిష్ ఉంది, అలాగే 2 వచ్చేసి జెల్లీ ఫిష్లు ఇలా ఉన్నాయి అనమాట. అయితే ఇంకొక ఫిష్ పేరు నాకు అసలు తెలియదు. బాగుందని చెప్పేసి కొన్నాము. నేను ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు అయితే మ్యాక్సిమం పిల్లలు లేకుండానే చూస్తాను, ఎందుకంటే అది స్మెల్ వస్తుందండి. ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసిన రోజు అయితే ఆ రోజు మొత్తం నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు, అంత స్మెల్ వస్తుంది. కాకపోతే అవి చూస్తుంటే రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి ఆ ఒక్కరోజు అయితే మర్చిపోతాను. ఈ రోజు అయితే మా పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. మా చిన్నోడైతే రాళ్ళు వేయటము ఇంకా వేరే ఏమైనా తీసుకురావటం అవి చేస్తున్నాడు. పర్లేదులే అనిపించింది. ఇంకా వాళ్ళకి స్నానం చేయించేసి నేను స్నానం చేసేసి ఫుడ్ అయితే తిన్నాను. తర్వాత ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయడం కోసం నేనైతే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు 30 minutes పట్టింది కదండి. ఈ క్లీనింగ్ అయితే నాకు మాక్సిమం 2 hours పట్టింది. ఫిష్ ట్యాంక్ మీలో ఎవరి ఇంట్లో ఉంటే కనుక మీరు ఎటువైపునైతే ఫిష్ ట్యాంక్ పెడుతున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఉత్తరం వైపుకి అయితే ఫిష్ ట్యాంక్ పెట్టుకుంటున్నానండి, చాలా మంచిదని చెప్పేసి నాకు తెలిసింది. అలాగే ఫిష్ ట్యాంక్లో నేను ఇది పెట్టాను కదా గాజుది తాంబేలు బొమ్మ టాటాయిస్ పెట్టాను కదండి. ఇది మనం టాటాయిస్ ఎప్పుడు పెట్టినా కానీ నీళ్ళలోనే పెట్టాలంటే ఓపెన్గా పెట్టకూడదంటండి. అందుకని ఇంకా దానికి మళ్ళీ సపరేట్గా ఏం పని చేస్తానని చెప్పేసి నేను ఎక్వేరియం ఉంది కదని దానిలో వేసేసాను. అలాగా ఉంచుకున్నాం అనమాట. ఈ ఫిష్లు ఇంత క్లీనింగ్ చేసి రోజు మర్చిపోకుండా, నేను తింటామన్నా మర్చిపోతా కానీ వీటికైతే ఫుడ్ ఐటమ్ మర్చిపోనండి. అలాగే వీటిని ఎంత బాగా చూసుకుంటే ఇవి నాతో పెద్దగా గిట్టినట్టుగా ఉంటాయండి. మా హస్బెండ్ ఈ
ఇది తూర్పు వైపు గుమ్మం అండి. మాకు మొత్తం 3 గుమ్మాలు ఉన్నాయి. తూర్పు వైపు గుమ్మానికి పెట్టామన్నమాట. అది వచ్చేసి బాత్రూమ్స్కి అలాగ బ్రష్ చేయడానికి అటువైపుకి వెళ్ళే ప్లేసు, షూలు చెప్పులు అలా ఇడిచే ప్లేస్ అనమాట. అటువైపుకి వెళ్ళినప్పుడు వీటి మీదుగా వెళ్ళినప్పుడల్లా అవి మా హస్బెండ్ ఎటు వెళ్తే అటు వెళ్ళటం, ఆయన చెయ్యి వేలు ట్యాంక్ దగ్గర పెట్టి ఇలా ఇలా తిప్పినా కానీ చక్కగా అవి ఏలు ఎటువైపు వెళ్తుందో అటువైపుకి వెళ్ళిపోతాయండి. అంత అటాచ్మెంట్ ఉంటుంది మా హస్బెండ్ అంటే వీటికి. నేను ఎంత చేస్తున్నా కానీ వీటిని నేను అసలు పట్టదనమాట. కానీ నాకే చాలా ఇష్టం. మా హస్బెండ్ ఎందుకు పని అది ఇది అంటారు, కానీ తనకు కూడా చాలా ఇష్టం. ఉంటే కనుక చూస్తూనే ఉంటారు ఎక్కువసేపు. ఎప్పుడైనా వాటర్ క్లీనింగ్ లేకపోయినా కొంచెం ఓపిక చేసుకొని క్లీన్ చెయ్యి, అవి ఇబ్బంది పడుతున్నాయి అని అలా చెప్తూ ఉంటారనమాట. అలా అని ఇంకా 15 days నుంచి అంటూ ఉంటే ఇప్పటికి అయ్యింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటికి ఇచ్చింగ్ వస్తుందండి. అంటే కొత్త వాటర్ మార్చాం కదా, అవి కంఫర్టబుల్గా ఉన్న వాటర్ నుంచి కొత్త వాటర్లోకి వేసేసరికి ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ రాకుండా ఇలాగ అక్వేరియం షాప్లో అడిగితే ఇలా లిక్విడ్స్ ఇస్తారు. డిఆర్ ప్రొడక్ట్ అనే ఉంటుంది కంపెనీ నేము. అవి వేస్తే సరిపోతుంది. ఇవి ఫిష్ ఫుడ్ అండి, ప్యాకెట్లుగా వస్తాయి. నేను ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటాను. ఒక్కొక్క ఫిష్కి 6 నుంచి 7 వరకు పలుకులు వేస్తే సరిపోతుంది. నేను అంచనా చూసి వేసుకుంటా. చూసారా అక్వేరియం కడిగితే ఎంత పని ఉందో, బయట ఎంత డస్ట్ ఉందో అండి. మళ్ళీ ఇదంతా వాసన వచ్చేసింది అనమాట, నీచు వాసన. మనం ఫిష్లు ఎలా అయితే ఇంటికి తెచ్చుకొని వండితే ఎలా వస్తుందో అలాగే వాసన వస్తుంది. మొత్తం సర్ఫ్ వాటర్ వేసేసి వాడిన బకెట్ల దగ్గర నుంచి, టబ్బుల దగ్గర నుంచి, చీపిరి దగ్గర నుంచి కింద టైల్స్ వరకు అన్నీ కూడా ఒకసారి సర్ఫ్ వాటర్తో అయితే కడిగేసుకున్నాను అనమాట. లేకపోతే అస్సలు నడవలేమండి, చాలా కంపు కొట్టేస్తుంది అనమాట ఇల్లంతా. ఫిష్ ట్యాంక్ కడిగిన రోజైతే ఒక రోజంతా స్మెల్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. ఇంకా నేను క్లీనింగ్ చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఎయిర్ ఫ్రెష్ కూడా కొట్టానండి. కొంచెం అంత స్మెల్ వస్తుంది అనమాట. ఈ ఒక్కరోజే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు. మళ్ళీ 1 month 1.5 month వరకు అయితే వాటి వైపు చూడవసరం లేదు. ఎటైనా ఊర్లో వెళ్ళినప్పుడు అయితే వాటికి ఫుడ్ వేయడానికి అంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళకి తాళం ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే మేము విజయనగరం నుంచి వైజాగ్ వచ్చాము. ఇక్కడైతే పెద్దగా ఎవరో తెలియదు కదా, అందుకని ఏంటంటే ఇప్పుడు షాప్లో టాబ్లెట్స్ దొరుకుతున్నాయి అనమాట. 1 టాబ్లెట్ వేస్తే 1 day అవి సర్వే అవుతాయి. మేము మొన్న 7 days ఊరు వెళ్తే 7 టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసాము. అవి అయితే సర్వే అయినాయి. ఈసారి ఆ టాబ్లెట్లు ఎప్పుడైనా తెస్తే కనుక చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే లేవు. ఫిష్లు అయితే ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ని ఫస్ట్ అవి తీసుకుంటాయి. 100% నెగిటివ్ ఉందనుకోండి, 80% అవి తీసుకుని 20% వరకే మన వరకు వదిలేస్తుంది. ఇంత క్లీనింగ్ చేసిన తర్వాత ఇవి చూసారు ఇప్పుడు అంత హ్యాపీగా ఆడుకుంటున్నాయో. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే ఇవి కాసేపు కూర్చొని చూసిన తర్వాత నేను మొత్తం రెడీ అయిపోతానండి. ఇంకా మొత్తం స్మెల్ వచ్చేస్తుంది నా దగ్గర కూడా. బాగా అయితే ఫిష్లు ఎంజాయ్ చేస్తాయి. నేను కూడా అవి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి కూడా, పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి చాలా ఇష్టం ఉండి, పిల్లలకు కూడా ఇంట్లో ఒకటి పెంచినట్టు ఉంటుంది. పిల్లలతో కూడా ఫుడ్ వేపిస్తే వాటికి తెలుస్తుంది అనమాట. వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్